నుండి లెమ్ము. అంటే నిద్రించుచున్న నీవు మేల్కోవటమేంది? చచ్చిపోయిన నీవు ఆ చావులో నుంచి లెగువు అని చెబుతున్నాడు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం, అందుచేత అని రాశాడు. ఎందుచేత అని అంటే మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే మనకి చాలా కనపడతాయి. ఏమంటే మొదటి వచనంలో ఏమనుంటది? కావున మీరు ప్రియులైన పిల్లలై దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జాగ్రత్తమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. ఇక్కడ కొన్ని పదాలు చెప్తున్నాడు. ఏ పదాలు అయ్యి అసలు మనం పలకూడదు అంటున్నాడు. అలాంటి పదాలు మనం పలకూడదట. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి పదాలు వాడికైపోయినాయి. సరదాగా, జోక్గా, ఎకిలిగా, నవ్వుకుంటా ఇలాంటివి మాట్లాడుకుంటారు. ఏమండి, ఈ పదాలు అసలు వీళ్ళు పలకూడదు, ఈ పదాలు మీ పెదాల నుంచి రాకూడదు అని దేవుడు అంటున్నాడు. మన నోట్లో నుంచి ఎలాంటి పదాలు రావాలని చెప్తున్నాడు? ఇక్కడైతే కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, ఒకరి మాటలైనను, సర్వోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహాధికులైనను, లోపి అయినను క్రీస్తు యొక్క వారిని రాజ్యమునకు హక్కుదారులు కాదని సంగతి మీకు నిశ్చయముగా తెలియజేస్తున్నా. ఈ మాటలన్నీ ఎవరికి చెబుతున్నాడు అనంటే ఆ ఎఫెసీలో ఉన్న సంఘస్థులతో చెబుతున్నాడు. మీ నోట కృతజ్ఞత వచ్చినమే పలకాలి. బూతులైనా, సరస్వతులైనా, అల్లరితో కూడిన ఆటపాటలైనా, వ్యర్థమైనవి ఏవి నీ నోట ఉచ్చరింపకూడదు అని అన్నాడు. అంటే ఇలాంటి వ్యర్థమైనవన్నీ పలికేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అడిగితే వాళ్ళు మృతులు అన్నాడు. వాళ్ళు మృతులు అంటే వాళ్ళు నిద్రపోతున్నారు, నిద్రలో ఉన్నారు. మీకు ఒక మాట చదువుదాం. ఇదే పరిశుద్ధ గ్రంథములను చెప్పేసి వీళ్ళకి రాసిన పత్రికే పక్కనే 2వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మంచి మాట ఉంటది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారిని ఆయన మిమ్మల్ని